తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా కోసడి పుణ్య ఫలం పొందిన ధన్యులుగా ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని. కోసడి పుణ్య ఫలం పొందిన ధన్యులుగా అభిషిక్త హస్తములారా అమ్మేలు కాపరులారా. అభిషిక్త హస్తములారా అమ్మేలు కాపరులారా. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా అందరూ నిశ్శబ్దంగా ఉందామా? అందరూ నిశ్శబ్దంగా. స్లీవ స్వరూపం, అలాగే మరియమ్మ గారి స్వరూపం, అదేవిధంగా ఫ్రాన్సిస్ సేవరి వారి స్వరూపం ఉంది. మా పరమ తండ్రి యగు దేవా, నీవు మమ్ము ప్రేమించుచున్నందున మమ్ము రక్షింపవలన ఆశయముతో నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము నీ చిత్తానుసారముగా జీవించున్నట్లు దయచేయుడు. ఈ మహిమాయుత శిల్వ చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమయ్యనని ఇది మాకు నిత్యము తెలియజేయునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసికొనుచు మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు. ప్రభువా, ఈ ఆలయంలో ఉన్న మరియమాత ఈ ఆలయంలో ఉన్న మరియమాత అదేవిధముగా పునీత ఫ్రాన్సిస్ సేవరి వారి స్వరూపములను దయతో ఆశీర్వదించండి. వీరి స్మరణ మాకు ఆదర్శముగాను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యమును వసగునుగాక. మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య దేవునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. భూమిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు గ్లోరియా గ్లోరియా గ్లోరియా. దివిలో దివ్య తేజునికి
సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత సకలము పాలించు సర్వోన్నత ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత సకలము పాలించు సర్వోన్నత మహిమా మహిమా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయంపై నీ వరప్రసాదము కృమ్మరించండి. నీ దరి చేరిన వారందరికీ మీ సహాయమును దయచేయండి. ఈ ఆలయములో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను నీ దివ్య వాక్కు శక్తితోనూ దేవద్రవ్యానుమాన వరములతోనూ బలపరచండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 2వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము 1 నుంచి 2 వచనములు. సొలొమోను ఇజ్రాయేలు ప్రజలెల్లరూ మందసము ముందట సమావేశమై లెక్కలేనన్ని పొట్టేళ్లను కోడేళ్లను బలిగా అర్పించిరి. అటు తరువాత యాజకులు మందసమును దేవాలయంలోనికి కొనివచ్చి గర్భగృహమున కెరూబుము దేవదూతల బొమ్మల నడుమ ఉంచిరి. వారి రెక్కలు మందసమును దానిని మోయు దండెలను కప్పివేసెను. గర్భాగారం మొదట నిలుచుండి చూచినచో ఈ దండెల కొనలు కనిపించడివి, కానీ వెలుపటి నుండి చూచువారికి అవి కనిపించడివి కావు. ఆ దండెలు నేటికి అచ్చటనే ఉన్నవి. ఆ మందసములో మోషే హోరేబు కొండ చెంత ఉంచిన 2 రాతి పలకలు తప్ప మరేమీ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ప్రభు ఈ కొండ చెంతనే వారితో నిబంధనము చేసుకొనెను. దేవాలయమున ప్రభు తేజస్సు. యాజకులెల్లరూ వేరే వర్గమునకు చెందిన వారైన తమ్ము తాము పరిశుద్ధ చేసుకొనిరి. గాయకులైన లేవీయులు అనగా ఆసాఫు, హేమాను, ఎదూతీను మరియు వారి తెగలవారు నారబట్టలు తాల్చి పీఠమునకు దగ్గరగా తూర్పు వైపున నిలుచుండి స్వరమండలము, తంబుర, చిటి తాళములు వాయించుచుండిరి. 120 మంది యాజకులు వారికెదురుగా నిలుచుండి బూరల నూదుచుండిరి. బూరల నూదువారు స్వరమండలము మొదలగు వాయిద్యములను వాయించువారు. గాయకులందరూ ఏకమై ప్రభువును స్తుతింపుడు, అతడు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది అని ఎలుగెత్తి గానము చేసిరి. యాజకులు దేవాలయం నుండి వెలుపలికి వచ్చుచుండగా ప్రభు తేజస్సుతో ప్రకాశించు మేఘం ఒకటి దేవాలయమును నింపెను. ఆ వెలుగు వలన యాజకులు దేవాలయమున నిలిచి పరిచర్య జాలరేరి. 6వ అధ్యాయము 1-2 వచనములు. అప్పుడు సొలొమోను, ప్రభు నీవు కారుమబ్బులో వసింపగోరితివి, నీవు శాశ్వతముగా నివసించుటకు గాను నేను నీకొక మందిరమును నిర్మించి తిని అని పలికెను. ఇది ఏలినవారి వాక్కు. వందనములు. పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. జుంట తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. నీ వాక్యమే నా జ్యోతి నీ వాక్యమే
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 27వ వచనము నుండి 28వ వచనం వరకు. పవిత్రాత్మ వరములు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమునకు కాక కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసుగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యములు వసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులను గాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తిగల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయు వారిని గాను, కొందరిని పరిపాలకులను గాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. మనోహరము మహోజ్వలము యేసుని వాక్యం, సుధామృతము మనోహరము మహోజ్వలము యేసుని వాక్యం, సుధామృతము స్వరామృతము క్రీస్తుని వేదం. సువిశేష కాంతులు వెలిగే, అంధకార శక్తులు తొలగే. సువిశేష కాంతులు వెలిగే, అంధకార శక్తులు తొలగే. మనసార పాడెదము నజరేయుని వచనం, మనసార పాడెదము నజరేయుని వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. దుడైన లాజరును బ్రతికించిన జీవవాక్యం, మార్గం సత్యం జీవం ప్రభు యేసే మార్గం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము
13వ వచనము నుండి 17వ వచనము వరకు. యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపులకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, ప్రతి ఆలయము, అదేవిధంగా ఈ నూతన ఆలయము దేవుని సన్నిధి. బైబిల్లో ఎక్కడైతే దేవుడు నరునికి తనను తాను బయలుపరచుకున్నాడో, అంటే ఎక్కడైతే దేవుడు దర్శనమిచ్చాడో ఆ చోటు దైవస్థలిగా, దైవ సన్నిధిగా, దేవుని కొలిచే మందిరంగా మారిపోయింది. దేవుడు దర్శనమిచ్చే చోటును మనం దేవుని మందిరంగా పరిగణిస్తాం. ఆ స్థలంలో తరతరాలుగా ప్రజలు వచ్చి ఆరాధనలు, బలులు సమర్పించే వాళ్ళని బైబిల్ పరంగా మనకి ఆధారాలు ఉన్నాయి. బెతెల్ అనే స్థలంలో అబ్రహాము సత్యదేవునికి బలులర్పించాడని ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆలయం అంటే భగవంతుడు భక్తుల్ని కలిసే చోటు. మీ ఊరి కథోలిక సంఘం ప్రార్థనకు సమావేశం అవడానికి, అలాగే దివ్య సంస్కారాలు జరుపుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఏర్పరచబడిన స్థలం. ఈ స్థలం దేవుని నివాసం. దేవుని నివాసం అంటే దేవుడు ఉంటాడు కాబట్టి ఇది పవిత్రమైన స్థలం. ఇటువంటి పావనమైన స్థలానికి రావాలంటే, ఈ స్థలంలో అడుగిడాలంటే నీతిమంతులు కూడా జంకుతారు. ఎందుకంటే పరమ పవిత్రుడైన దేవుడు ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇది దైవ సాన్నిధ్యం. అందుకే ఇక్కడకు రావాలంటే మొదటిది భక్తి, విశ్వాసం, రెండవది ధైర్యం. ఈ రెండూ కావాలి. అయినా ఇది దేవుని సన్నిధి కాబట్టి అందరూ ఇక్కడ నమ్మకంతో వస్తారు. నమ్మకంతోనే అడుగు పెట్టాలి. ఈ నేపథ్యంలో బైబిల్లోని 24వ కీర్తనను మీకు చదువుతాను. ఈ కీర్తన ప్రశ్న సమాధాన రూపంగా రాయబడింది. 24వ కీర్తన 3వ వచనం చెబుతుంది, ప్రభు నీ పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు, నీ పవిత్ర మందిరములో అడుగుటకు యోగ్యుడెవడు అంటాడు. ఆ తరువాత సమాధానం చెబుతాడు, దుష్క్రియలు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు, విగ్రహములు ఆరాధింపనివాడు,
అబద్ధ ప్రమాణములు చేయని వాడు ఎవడో వాడే నీ మందిరములో అడుగిడుటకు అర్హుడు, యోగ్యుడు అని చెబుతాడు. అటువంటి దుష్క్రియలు చేయనివాడు అంటే తప్పుడు పనులు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు. క్రియలు ఎలా చేస్తారు? మొట్టమొదటి ఆలోచన చేసి ఏం చేయాలి, ఎక్కడ ఎవరిని మోసం చేయాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి, ఎలా మన విషయాలు సాధించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అవి దురాలోచనలు. ఆలోచనలు లేకపోతే క్రియలు ఉండవు కదా. అదేవిధంగా విగ్రహములు ఆరాగింపనివాడు. మన కథోలిక ధర్మంలో అలాగే తూర్పు దేశాల మామూలుగా సంఘాల్లో మనకు చాలా ఇలా స్వరూపాలు ఉంటాయి. ఈ విగ్రహాలు కాదు ఇవి. కొందరు విగ్రహారాధన అంటారు. కాదు, విగ్రహాలంటే మనం చేసుకునేవి సొంతగా. కొన్నిటిని మనం దేవునికి బదులు స్థాపిస్తూ ఉంటాం. కొందరికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి విగ్రహం ఏంటంటే, వాళ్ళ దేవుడు ఏంటంటే డబ్బులు అనేవి, ధనం అనేది, ఆ ధనవాంఛ అనేది వాళ్ళకి విగ్రహం అయిపోతూ ఉంటుంది. కొందరికి పదవి వ్యామోహం. నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, పేరు కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్ట కావాలి. ఇవన్నీ వాళ్ళకి విగ్రహాలు అయిపోతుంటాయి. ఆ విగ్రహాలని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ పట్టదు. ఒకవేళ తనకు ఒక ప్రమోషన్ రావాలంటే 10 లక్షలను అప్పు చేసినా సరే దానికి లంచం ఇచ్చి దాన్ని కొట్టేస్తూ ఉంటారు. అది వాళ్లకు, దీన్నే వాళ్ళు విగ్రహాలు అంటారు. అటువంటి విగ్రహములను ఆరాధింపనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు. అబద్ధ ప్రమాణాలు చేసి ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెబుతారు కోర్టుల్లో కొందరు వెళ్ళి. అటువంటి వాడెవడో వాడే నీ మందిరములో అడుగుడుటకు అర్హుడు, యోగ్యుడు అని చెబుతాడు. అలా ఎవరైతే రుజువర్తనంతో మెలుగుతూ ఉంటారో, నీతిమంతుడిగా మెలుగుతూ ఉంటాడో అతనికి ఏమి జరుగుతుంది? 24:5 అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును, అతను రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును అని చెబుతాడు. ఈ విధంగా మనం ఈ మందిరంలోనికి రావాలంటే, ప్రభు సన్నిధిలోనికి రావాలంటే మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నించాలి. మంచి చేస్తూ ఇక్కడికి వస్తూ ఉండాలి. ప్రభుని మందిరంలో ప్రవేశించాలంటే మనలో యోగ్యత కావాలి. అది మన వినయ విధేయతలపై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను వినయంగా విధేయంగా పాటిస్తే మనం ఖచ్చితంగా నీతిమంతులం అవుతాం. మనలో ఒక జీవన విధానాన్ని అలవాటు చేయడానికి మనలో దైవభక్తి, కార్యదీక్ష, సోదర ప్రేమ, ఔదార్యం అనే సుగుణాలు, విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనే సుకృత పుణ్యాలు పెంపొందించజేయగలిగితే ఈ ఆలయంలో మనం ప్రవేశించగలం. ఇది దేవునితో ముఖాముఖి మాట్లాడడానికి ఇది మనందరికీ ఉన్న చోటు. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి? ఇది దైవ సన్నిధి అని చెప్పాము. ఈ సన్నిధి మనకి అభయం ఇస్తుంది. అభయం అంటే ఉన్న భయాల్ని తీసివేస్తుంది. మనలో ఉన్న భయాల్ని తీసివేసి అతని సన్నిధికి నమ్మకంతో రావడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మోషే నిబంధన మందసాన్ని ప్రజల మధ్య గుడారంలో ప్రతిష్ఠించినప్పుడు దేవుడు తన ప్రజల మధ్య నివసించడం ఆరంభించాడనేది మనం చదువుతున్నాం. అదేవిధంగా రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను మహారాజు నూతనంగా నిర్మించిన యెరూషలేము మహాదేవాలయంలో పవిత్ర మందసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన ఘట్టాన్ని కూడా చదివాం. నాటి నుంచి యెరూషలేము దేవాలయము యావే దేవుని నివాస మందిరంగా పేరుగాంచింది. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఈ యెరూషలేము మందిరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించాలనే సంప్రదాయం కూడా అప్పుడు అమల్లోనికి వచ్చింది. ఆ కారణం చేతనే యేసు ప్రభువు తన 12 ఏళ్ల ప్రాయంలో తన తల్లిదండ్రులతో యెరూషలేము దేవాలయం వెళ్ళి ఆ దేవాలయంలో అక్కడ ఉండిపోయాడని మనకి పవిత్ర గ్రంథం తెలుపుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 41-52. మళ్ళీ క్రీస్తు తాను బోధ చేసే రోజుల్లో అనేక మార్లు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు. ఒకసారి ఆలయంలో ప్రవేశించి ఒక గంభీరమైన మాట అన్నాడు. ఏమన్నాడు? నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని చెప్పాడు. అది యెషయా గ్రంథం నుంచి తీసుకొనబడింది. 56వ అధ్యాయం 7వ వచనం. తాను ఇక్కడ మార్కు గారి సువిశేషంలో 11-17 చెబుతాడు.
నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడునని చెప్పి అక్కడ ఏం చేశాడు? ఇవాళ మనం విన్నట్లు అక్కడ క్రయ విక్రయములు చేసే వారందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. ఎక్కడ బేరాలు చేస్తున్నారు, డబ్బులు మారుస్తున్నారు, అక్కడ పక్షులను అమ్ముతున్నారు, జంతువులను అమ్ముతున్నారు, అంత ఖరాబు చేస్తున్నారు. ఇక్కడ దేవునికి బలులు అర్పించే బదులు, దేవునికి అదేవిధంగా ప్రార్థన చేసే బదులు అక్కడ వ్యాపార సంస్థగా మారిపోయింది. అప్పుడు ఆయన కోపం వచ్చి వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. నా ఆలయము అందరికీ ప్రార్థనాలయము, కానీ మీరు ఇది మార్కెట్ స్థలంగా మార్చారని వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు. కాబట్టి ప్రతి ఆలయము దేవుని ప్రార్థనాలయము. ఇక్కడ ప్రజలు ప్రార్థిస్తారు, దేవునితో సంభాషిస్తారు, దేవునికి స్తుతులు పాడుతారు, అతనికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, గురువుల ద్వారా దీవెనలను పొందుతారు. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో చదివినట్లు మనం అక్కడ యాకోబు ఒక కల కన్నట్లు చదువుతాం. ఆ కలలో యాకోబు ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన మొదలు నేలలో తాకుతూ ఉంది, దాని చివర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుతూ ఎక్కుతూ ఉంటారు అక్కడ. అలాగే ప్రతి దేవాలయము యాకోబునకు కలలో కనిపించిన నిచ్చెన వంటిదని, మన ఆలయం కూడా ఒక నిచ్చెన వంటిది. ఇక్కడ నుంచి మనం దేవునితో సంభాషించడానికి వీలవుతుంది. అది మనల్ని దేవుని సన్నిధానికి చేరుస్తుంది. ప్రార్థనలో మరియు ఇతర సంస్కారాలలో కొన్నప్పుడు దేవుని కృపావరాలని ఇవి మనపై వర్షింపజేస్తాయి. ఇంకొక విషయం, యేసు ప్రభువు తాను బోధించే సమయంలో ఒక మంచి మాట అన్నారు మనతో. ప్రార్థన గురించి చెప్పేటప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెప్పాడు మనకి? ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో అక్కడ వారి మధ్య నేనున్నాను అని చెప్పాడు. ఎక్కడ 2-3 నా పేర సమావేశమవుతారో నేను అక్కడ ఉన్నాను అని చెబుతాడు. కాబట్టి ఇటువంటి ఆలయం ఉన్నప్పుడు మన ఊరిలో కానీ, మన ఇంటిలో, మన పొరుగు వాళ్ళలో, లేకుంటే మన బంధువుల్లో, మన సొంత ఇంటిలో ఎటువంటి అవసరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఊరికి అక్కడే ప్రార్థన చేయటం కాదు, 2-3 తీసుకొని రావాలి. గుడిలోకి వచ్చి, ప్రభు నీ పేరు మీద మీ అంత సమావేశమయ్యాం, ఇక్కడ మా ప్రార్థన విను ప్రభు, ఇది మాకు ముఖ్యమైన ఒక విషయం ఉంది, ఇక్కడ దీని గురించి చాలా బాధపడుతున్నాం. ఎవరికో జబ్బు చేసింది, లేకుండా అనుకోకుండా ఎవరు చనిపోయారు, ఇంకా ఎవరో పారిపోయారు, అందరూ చాలా బాధపడుతున్నాం. కాబట్టి దీని పరిష్కారం నువ్వే చూపించాలి అని మనం ప్రభుని వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే 2-3 సమావేశమవుతారో అక్కడ ప్రభు మన మధ్యన ఉంటానని వాగ్దానం చేశాడు. మన ప్రార్థన తప్పక వింటాడు. ముఖ్యంగా ఈ స్థలానికి వచ్చి మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన చక్కగా వింటాడు. మన ఇంటిలో కూడా వింటాడు అనుకోండి, కానీ ఇది ఇంకా చాలా ప్రత్యేకమైన స్థలం కాబట్టి ప్రభు మన ప్రార్థన వింటాడు. ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో వారి మధ్య నేనున్నానని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ దేవాలయంలో మనం ప్రభుని నామంలో ఒక సంఘంగా సమావేశమైనప్పుడు, సమకూడి ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువే మన మధ్య సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో ఏం జరుగుతుంది? ఈ విషయం మనం గమనించాలి. ఈ ఆలయంలో ఏం జరుగుతుందంటే, మనం చేసే ప్రార్థనల వలన, ప్రభువు సన్నిధి వలన గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ దేవాలయం ఏం జరుగుతుంది? ఈ దేవాలయంలో, ఈ ఆలయంలో మనం చేసే ప్రార్థనల వలన, దేవుని సన్నిధి వలన ఈ స్థలమే శుద్ధీకరింపబడుతుంది. దేవునితో బంధం పటిష్టం చేసుకోవడానికి ఒక అనువైన స్థలంగా మారిపోతుంది. అది జరిగేది ఇక్కడ ప్రక్రియ. ఈ స్థలం ఒక మంచి పవిత్రమైన స్థలంగా మారుతుంది. మన ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధి వలన, పవిత్రాత్మ వరాల వలన ఈ స్థలం అంతా పవిత్రంగా మారిపోతుంది. ఈ దేవాలయం మాత్రమే కాదు, ఈ దేవాలయంలో పాటు మన అంతరంగం కూడా శుద్ధీకరింపబడుతుంది. అలాగే మన అంతరంగం కూడా ప్రభుని నివాసానికి యోగ్యమైన హృదయంగా మారుతుంది. అందరి హృదయాలు మారిపోతాయి. ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఈ స్థలం పవిత్ర స్థలంగా మారుతుంది. ఈ స్థలంతో పాటు మనం కూడా మారుతాం. కాబట్టి ఈ విధంగా మన హృదయాలు మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం కూడా ప్రభునికి
ప్రభుని నివాసానికి యోగ్యమైన హృదయాలు మనం కూడా పొందుతాం. అందుకని ఆ విషయాన్ని మనం గుర్తించకుండా ఉండాలి. ఎక్కడైతే మనుషులు ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ఇంటిలో కూడా ఇటువంటి శుద్ధీకరణ జరుగుతుంది. అది పవిత్రమైన స్థలంగా మారుతుంది. ఇల్లే మారిపోతే అందరూ వచ్చి ప్రార్థించే ఈ స్థలం కూడా మారిపోవాలి. ఎందుకంటే పవిత్రాత్మ దేవుడు మనలో వసిస్తూ మనందరినీ శుద్ధీకరిస్తూ మనతో పాటు ఉంటూ మన బలోపేతం చేస్తూ ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఈ స్థలం కూడా మారిపోతుంది. కాబట్టి ఇది పవిత్రమైన స్థలం. మనం ఎక్కడికో బయటికి వెళ్ళినట్టు ఈ స్థలానికి రాలేం కదా. వచ్చే ముందు ఏం చేస్తాం? చెప్పులు బయట విడిచి, పాదరక్షలు బయట విడిచి లోపలికి అడుగు పెడతాం, ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ పిచ్చాపాటి మాట్లాడడం కదా, నిశ్శబ్దంగా ఉంటాం. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండాలి. దేనికి? ప్రభు మాట్లాడతాడు. కాబట్టి నేను అంతా ఆయన్ని అనుకరించాలి, ఆయన్ని వింటూ ఉండాలి. అని చెప్పే ప్రతి మాట నేను వింటూ ఉండాలి అని అందరం కలిసి ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మన మనసులు మారిపోతాయి, మన భావాలు మారిపోతాయి, మన వ్యక్తిత్వం కూడా మారిపోతుంది. ఎందుకంటే ప్రభు ఇక్కడ వాసం చేస్తున్నాడు. మనందరం క్రీస్తు స్థానిక సంఘం. పౌలు గారు ఈ క్రీస్తు సంఘాన్ని మనం చదివినట్లు ఒక శరీరంగా వర్ణించాడు. క్రీస్తు శరీరంగా వర్ణించాడు. మీరందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తి దానిలో భాగమని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయం 27వ వచనంలో. కానీ మనందరికి శిరస్సు ఎవరు? క్రీస్తు అని చెప్పాడు. కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో. సంఘం ఎదుగుతున్న కొద్దీ క్రైస్తవులు మరింతగా దీని అంతరార్థాన్ని గ్రహించాలని చెప్పాడు. క్రీస్తు ఆయన సంఘం విడదీయనంతగా మమేకమై ఇద్దరు కలిసి ఒక పరిపూర్ణ దేహంగా మారిపోయారు. క్రీస్తు మనందరం ఒక శరీరం అయితే, శరీరంలో చాలా అవయవాలు అయితే, మనందరికీ శిరస్సు ఎవరంటే క్రీస్తు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మన సంఘం అంతా ఒక చిన్న నమూనాగా ఉంటే, మనందరినీ ఒక శరీరంగా ఉంటే, ఆ శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తే మనందరికీ తాను ఏం చేయాలో చెబుతూ ఉంటాడు. క్రీస్తుని విధేయిస్తూ అందరితో సహకరిస్తూ మనందరం పని చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం అందరం కలిసి ఉండాలని ఆయన మనకు పౌలు గారు చెబుతున్నారు. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా, ఆరోహణం ద్వారా మన సంఘానికి శిరస్సు అయ్యాడు. మన సంఘానిపై క్రీస్తుకు తిరుగులేని అధికారం ఉంది. మన సంఘం బలపడాలంటే మన సంఘానికి జీవనం ఎవరు? క్రీస్తు ప్రభు. మన సంఘానికి ఎదుగుదల ఎవరు? క్రీస్తు ప్రభు. మన సంఘానికి బలం ఎవరు? క్రీస్తు ప్రభు. వీటన్నిటికీ మూలం ఎవరు అంటే ఆయనే క్రీస్తు ప్రభు. ఆయనే మనందరినీ ఒక కుటుంబంగా అక్కడ చేరుస్తున్నాడు, ఒక శరీరంగా రూపొందిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మనకున్న క్రీస్తుతో ఉన్న అనుబంధాన్ని పెంచుకోవాలి. ఇది ప్రభు, నువ్వు మా ఇంటిలో ఒకడివి, నేను నీకు చెందిన వాడను, నా కుటుంబం నీకు చెందినది, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా సంఘాన్ని ఆశీర్వదించు, మేము ఒకరికొకరు చెందిన వాళ్ళం. కాబట్టి ఎవరును మేము తృణీకరించడం లేదు. ఎవరి బాధ, అందరి బాధలు మా బాధలే. అందరం కలిసి ఉండాలి. ఒకళ్ళు శరీరానికి, ఒక చిన్న అవయానికి ఏదన్నా బాధ కలిగితే, ఏదన్నా హాని కలిగితే ఆ శరీరం మొత్తం బాధపడుతుంది. అదేవిధంగా మన సంఘంలో ఎవరికన్నా చిన్న బాధ వస్తే మనందరం వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రార్థన అనేది ఒక్కటే కాదు, ప్రార్థనతో పాటు బంధాలు కూడా కావాలి. బంధాలు, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా అన్న, నా నాన్న అని ఒకరికొకటి బంధాలు కావాలి. మనం చూస్తూ ఉంటాం కదా, మనం సిటీకి వెళ్తే మనం ఎవరు ఒకరికొకరు తెలియదు. మా ఫ్రెండ్లే, మా స్నేహితులని చెప్పేస్తా, అంతేస్తారు. మనం గ్రామాల్లోకి వస్తే ఏం చేస్తాం? మనం గ్రామాల్లోకి వస్తే బంధాలు వచ్చేస్తాయి. అక్కాయ్ బాగున్నావా, అన్నాయ్ బాగున్నావా, అన్నాయ్ తమ్ముడు ఎలా ఉందిరా, బావయ్య ఎలా ఉన్నావు, అందరు ఇలాగే చుట్టాలు కాకపోయినా మనం పలకరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సంఘం అనేది, మన క్రైస్తవ సంఘం అనేది ఒక మంచి ఒక శరీరంగా ఏర్పడి ఈ బంధాలకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు అంటారు, దేవుని సేవకులను గురించి చెప్పిన నేపథ్యంలో క్రీస్తు సంఘాన్ని గురించి ఒక సత్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఏమంటాడు ఆయన? మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? మీ అందరిలో దేవుని ఆత్మ వసిస్తుంది. కాబట్టి ఆ ఆత్మదేవుడు మీకు అనేక
వరాలు ఇస్తాడు. ఆ వరాలని మీరు ఆపాదించుకొని వాటిని పాటించాలంటాడు. అదేవిధంగా ఈ సంఘాన్ని ఎవరు హాని చేయకూడదు. ఈ సంఘానికి ఎవడైనాను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. చూడండి, ఎవరు మీరు అంటాడు, మీరే దేవుని ఆలయము. ఇది ఎలాగైతే దేవుని ఆలయమో దాంతోపాటు ప్రతి ఒక్కరూ దేవుని ఆలయము. మీరు పవిత్రులు, మీలో దేవుని ఆత్మ వసిస్తూ ఉంది కాబట్టి ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండాలి. ఒకరికొకరు హాని చేయకూడదు. ఎవరైనా హాని చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెబుతున్నాడు. అందుకే మన క్రొత్త గుడి ఒక ఆలయం అయితే, ఇది ఒక ఆలయం అయితే మన దేహం కూడా ఇంకొక ఆలయము. మొదటిది దేవాలయము, ఇంకొకటి దేహాలయము. మన దేహం కూడా ఆలయము. ఇది దేవాలయము, మనది దేహాలయము. ఈ దేహాలయం కూడా పవిత్రమైనది. ఎందుకంటే ఇక్కడ పవిత్రాత్మ దేవుడు వసిస్తున్నాడు. ఈ మనందరి కోసం దేవాలయంలో వసించే ఒక దేవుడు ఉన్నాడు. అలాగే మనలో ప్రతి ఒక్కరి ఆత్మలలో వసించే పవిత్రాత్ముడు కూడా ఉన్నాడు. ఈ ఆత్మ మూలంగా మన దేహం దేహాలయమైంది. ఈ దేహాలయంలో మనం ఏం చేయాలి? ఈ దేహంతో దేవుని మహిమపరచు పనులు చేస్తూ ఉండాలి. నేను ఎలా చేస్తాను? నా ఇంట్లో ఉంటే అమ్మకి నాన్నకి గౌరవం కలిగించే పనులు చేస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళి నాన్న చెబుతాడు, ఏరా పాస్ అయ్యావా? పాస్ అయ్యాను. అమ్మ అడుగుతుంది, పాస్ అయ్యావు నిజంగా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అని చెప్తాను. అంతే కదా, వాళ్ళకి గౌరవం, ఆనందం, సంతోషం. అదే ఎలాగైతే ఇంటిలో మన గౌరవప్రదంగా బ్రతకాలని మనం ప్రయత్నిస్తూ ఉంటామో, ఇక్కడ కూడా దేవుని సంఘంలో ఉన్న ప్రజలందరూ, ప్రతి విశ్వాసి దేవునికి మహిమపరిచే పనులు చేయాలి. మన శరీరాన్ని ఆ మహిమపరిచే పనులు చేయాలంటే మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. మన శరీర రథాన్ని ముందుకు నడిపే ఒక ప్రధాన పరికరం ఉంది. ఆ ప్రధాన పరికరం ఏంటి? బుద్ధే కదా, బుద్ధి. ఆ బుద్ధి మన పెద్దవాళ్ళకి కోపం వస్తే ఏమంటారు? బూతులు తిట్టకుండా మంచి బూతు తిడతారు. ఏంటది? బుద్ధి లేదురా వెధవా అంటాడు. అంతే కదా. అది ఆ బుద్ధి అనేది చాలా ముఖ్యం మనకి. ఆ బుద్ధి ప్రధాన పరికరం మనల్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. దీని పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి బుద్ధి ఉండడానికి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. పౌలు గారు గలతీయులకు రాసిన జాబులో ఈ విధంగా చెబుతున్నారు, క్రీస్తు దేవుడు మనందరినీ స్వతంత్రులను చేశాడు. ధర్మశాస్త్రం నుండి విముక్తులను చేసి మనందరిని స్వతంత్రులను చేశాడు. స్వాతంత్ర్యం అంటే విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కాదు, మన స్వేచ్ఛ సోదర ప్రేమలో కనిపించాలి. నా సోదర ప్రేమలో నా స్వేచ్ఛ కనిపించాలి. నా స్వేచ్ఛకు ఫలితం ఏమిటంటే సేవ. నేను స్వేచ్ఛాజీవిని, అవును. నా స్వేచ్ఛకు ఫలితం ఏంటంటే సేవ చేస్తూ ఉండాలి అందరికీ. కానీ ఈ సేవను సాధించడం ఎలాగా? మనం శరీర స్వభావంతో కాక ఆత్మ స్వభావంతో మెలగాలి. శరీర స్వభావంతో మెలిగేవాడంటే ఒక ప్రాకృతి నరుడు, జంతు మానవుడు, స్వార్థ మానవుడు, దేవునికి వ్యతిరేకి వాడు. దానితో కాక ఆత్మ స్వభావంతో మెలగాలి. క్రైస్తవుడు అనేవాడు ఆత్మ స్వభావంతో మెలగాలి. అంటే ఆత్మచే నడిపింపబడేవాడు, అతడు ఆధ్యాత్మిక నరుడు. మనందరిలో చాలా అందరికీ, నాకు నీకు మనందరికీ శరీర స్వభావంతో నడవటం అలవాటు. అంటే దేహవాంఛలు చాలా ఉంటాయి. దేహవాంఛలు అంటే పాపకార్యాలు. మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ 15 పాపకార్యాలు పేర్కొన్నాడు పౌలు గారు. ఆయన అంటాడు, ఇక్కడ ఏమంటాడు? మొదటి వర్గం కొన్ని పాపాలు. మొదటి వర్గం లైంగిక పాపాలు. జారత్వం అంటే సోమరితనం, అపవిత్రత. ఇప్పుడు మంచి విషయాల గురించి మాట్లాడకుండా ఒక్కోసారి రెండర్థాలు ఇచ్చే మాట్లాడటం, ఏదో ప్రతి వారిని నిందించడం, లేకుంటే చిన్న చూపు చూడటం. అలాగే కాముకత్వం, కొందరి కళల్లో కాముకత్వం ఉంటుంది. రెండో వర్గం దుష్టారాధన, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, ఇవన్నీ ఉంటాయి. మూడో వర్గం పాపాలే సాంఘిక పాపాలు, శత్రుత్వం, కలహం, అసూయ, క్రోధం, ఇవన్నీ. నాలుగో వర్గం భోజన ప్రీతి, త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు.
ఇవన్నీ పాపాలే. కానీ అది శారీరక స్వభావంతో నడిచే వ్యక్తులు చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ స్వభావంతో నడిచే మనుషులు ఏం చేస్తారు? వాళ్ళు మంచి పనులు చేస్తారు, తోడి నరుని ప్రేమిస్తారు. ఆత్మ స్వభావానికి చెందిన పుణ్యకార్యాలు 9. ఏమిటవి? ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? ఇతరుల మేలు కోరడం. నేను మా అమ్మను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? మా అమ్మ మేలు కోరుతాను. నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? వాళ్ళు నా మేలు కోరుతున్నారు. మేలు కోరడమే కాదు, ఆ మేలును చేయడానికి సిద్ధంగా ఉండటం, అది ప్రేమ అంటే. ఈ మధ్యన ప్రేమ అంటే బాగా అలవాటైపోయింది. అందరి సినిమాలు చూసి పద్దాక ఆ ప్రేమ పాటలు పాడుతూ కూర్చుంటారు. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇతరుల మేలు కోరడం. ఇతరుల మేలు కోరడమే కాదు, ఆ మేలును చేయడానికి సిద్ధంగా ఉండటం, అది నిజమైన ప్రేమ అంటే. అందుకే ప్రభు చెప్పారు, నీ పొరుగువారిని నీ వలే ప్రేమించు అంటే, ఆ పొరుగువారిని ప్రేమించడం అంటే వాడి మేలు కోరడం, మేలు కోరి ఆ మేలును చేయడానికి సిద్ధంగా ఉండడం. అదేవిధంగా 2వది ఆనందం, 3వది శాంతి, సహనం, దయ, మంచితనం, సాత్వికత, నిగ్రహం, విశ్వసనీయత, నమ్మదగినతనం. ఇవన్నీ మనం అలవరుచుకోవాలి. ఇవి మనం ఆత్మ స్వభావంతో కూడిన పనులు అంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న క్రైస్తవులమైన మనం ఈ విధంగా ప్రవర్తించాలి. మనకి కావాల్సింది ముఖ్యంగా కావాల్సిందంటే ఏమిటంటే, మనం దేవుడు పవిత్రుడు కాబట్టి ఆ పవిత్ర జీవితాన్ని అలవరుచుకోవాలి. మనం కూడా పవిత్ర జీవితాన్ని ఎలా అలవరుచుకుందాం? నిదానంగా రోజు కొంచెం పెరగాలి, ఎదుగుతూ ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మనం మంచి వ్యక్తులుగా మారతాం. కాబట్టి చివరిగా ముగించే ముందు మీ సంఘానికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆత్మ స్వభావానికి చెందిన పుణ్యకార్యాలు మనలో సమృద్ధిగా ఉంటే మనలో ఒక మంచితనం ఏర్పడుతుంది. ఏమిటంటే ఐక్యత ఏర్పడుతుంది. క్రైస్తవ సంఘం ఐక్యంగా ఉండాలి. ఐక్యత లేకపోతే మనం విడిపోతే ఈ సంఘం మంచిది కాదురా అని వెంటనే మరి పేరు వస్తుంది. అందరం కలిసి మంచి చేద్దాం, అందరం కలిసి మంచి చేయాలి. కాబట్టి ఒక మాట మీద నిలబెడదాం. ఏది నిజమో ఏది సత్యమో దాన్నే పాటిద్దాం అనే మాట మీద ఉండాలి. దాంతోపాటు ఒకళ్ళు అంటే ఒకళ్ళకి అంటే అభిమానం, ఆ విధంగా ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు వినడం, ఏది మంచిదైతే దాన్ని మనం ఆచరించడం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎన్నో అసూయ లేకోకుండా ఉండడం, ఇతరులంటే అభిమానం చూపించుకోవడం, గౌరవం చూపించుకోవడం. ఇలా ఉంటేనే అప్పుడు క్షమ వస్తుంది, అప్పుడు దయ వస్తుంది, అప్పుడు కనికరం వస్తుంది, అప్పుడు ప్రేమ కూడా పుడుతుంది. కాబట్టి మనం ఐక్యం కావాలంటే ఈ సుగుణాలు కావాలి మనకి. ఆ సుగుణాలు లేకపోతే మనలో ఐక్యత ఉండదు. అందరం కలిసి ఉంటే ఐక్యత ఉంటుంది. ఒకవేళ అందరం కలిసి లేకపోతే మనలో ఐక్యత ఉండదు. మన ఈ మధ్యన నేను చూశాను ఎక్కడో ఒక చోట, ఒకరోజు ఏదో కొందరు వ్యక్తులు ఒక సంఘంలో, మన సంఘంలోనే, నేను రోజు గ్రామాలు వెళ్తాను కదండి, వచ్చి నాకు చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మధ్య తగాదాలు వచ్చాయి ఒక సంఘంలో. మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. మళ్ళీ ఒకళ్ళు అంటారు, ఈ కేటగిరీస్ గారు వస్తే మేము ఉండడం, ఇక్కడ వెళ్ళిపోతున్నాం, అక్కడ ఎవరో ఇంకొక క్రొత్త సంఘం వచ్చిందంటే ఆ సంఘంలో చేరిపోతాం అంటారు. నీకేమైందిరా, అది కేటగిస్ట్ మూలంగా వెళ్ళిపోతాం ఏంటి? అసలు న్యాయం ఏంటి చెప్పు, అసలు విషయం ఏంటి? విషయం అంటే మేము చెప్పింది ఆయన వినటం లేదు. నేను ఆయన అడిగితే అంటారు, వాళ్ళు ఏం చెప్పట్లేదండి, చెప్పేదంతా వాళ్ళ మీద ఎవరి మీద పోట్లాడుకుంటున్నారు. ఆ ఊర్లో 2 గ్రూపులు ఉన్నాయి మా సంఘంలో. ఒకళ్ళంటే వాళ్ళు పడటం లేదనమాట. వాళ్ళతో వాళ్ళు మాట్లాడకుండా నెప్పం అంత కేటగిరీస్ మీద పెడుతున్నారు వాళ్ళు. నేను చెప్పాను, అదే కదయ్యా, మనం ఒకరితో మాట్లాడాలి, కొంచెం సీరియస్గా ఉండాలి. మీరు తప్పుకొని అక్కడ వెళ్ళిపోతే మీరు మంచివాళ్ళు కాలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా చిచ్చు పెడతారు. అక్కడికి వెళ్ళి అనవసరంగా వాళ్ళ సంఘాన్ని పాడు చేయబాకండి, ఇక్కడే ఉండను అని చెప్పాను నేను అనమాట. అప్పుడు ఆ సంఘాన్ని బాగు చేస్తున్నాను నిదానంగా. అందుకని ఐక్యత ఉండాలి. ఐక్యత కావాలి మన అందరిలో. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి. కొంచెం అప్పుడప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే తగ్గుంటే ఏమవుద్ది, చెప్పి ఒక మాట చెప్పు ఇంకో అబ్బాయికి, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, మంచిది కాదు అది. మేము మాట్లాడేది కూడా నిజమే, మీరు మాట్లాడేది నిజమైతే మేము మాట్లాడేది కూడా నిజమని చెప్పాలి.
కొంచెం వాళ్ళలో కొంచెం ఈ డైలాగ్ అనేది కావాలి, సంభాషణ కావాలి. అలా సంభాషణ పరంగా మనం మాట్లాడగలిగితే, ఒకరితో ఒకరు మాట్లాడగలిగితే మన కష్టాలు ఉండవు, తీరిపోతాయి. ఒకసారి మనం మాట్లాడడం ఇతరులతో అభిమానం అడ్డు వచ్చి, లేకుంటే మనం అంటే ఏమనుకుంటాడో మేము మాట్లాడితే అని అదొక బాధ కొందరికి. అదేవిధంగా అందుకని ఒక్క విషయం మడికి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, అందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే ఆ విధంగా మనం కూడా మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలం. కలిసి లేకపోతే మంచి సాక్ష్యాన్ని ఇవ్వలేం, కలిసి ఉంటేనే మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలం. అలా అటువంటి సాక్ష్యాన్ని మీరందరూ ఇస్తారని, ఆశీర్వాదం మీకు లభించాలని మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తాను. అందరం కలిసి క్రొత్త ఆలయం కాబట్టి మన విశ్వాసాన్ని ఇంకొకసారి ధృవీకరించాలి. ఇక్కడ అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం చెబుదామా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరోత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ సెవెరి గారి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవమున పరలోక తండ్రిని మనకు అవసరమైన వరముల కోసము భక్తితో వేడుకొందము. స్త్రీ సభను పరిపాలించి మన జగద్గురు అయిన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మన మేత్రాస్థాన పీఠాధిపతులు మహాఘనత వహించిన జోసెఫ్ రాజారావు గారి కొరకు, మన యాజకులందరి కొరకు మరియు కన్యాస్త్రీలందరి కోసమే ప్రార్థించుదము. మంచి కాపరి అయిన క్రీస్తు వారికి అప్పగించిన మందను వారంతా వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పునీత ఫ్రాన్సిస్ సెవెరి వారి నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవమును ఘనంగా జరుపుకుంటున్న మన డూకిపర్రు సంఘం కోసం ప్రార్థించుదము. ఈ నూతన ఆలయం మన సంఘం యొక్క పవిత్రతను పెంపొందించి పునరుత్థాన క్రీస్తు ప్రభుని కృపా సహాయంతో మనలో విశ్వాసం దృఢపడి మన మధ్య శాంతి, సమాధానము, సఖ్యత వర్ధిల్లాలని ప్రభువును వేడుకొందము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పునీత ఫ్రాన్సిస్ సెవెరి వారి దేవాలయ ప్రతిష్ఠ నిర్మాణానికి శ్రమించిన మన విచారణ గురువు ఫాదర్ మాథ్యూ గారిని, సంఘ పెద్దలను, విశ్వాసులను, రాత్రింబవళ్ళు నిస్వార్థంతో త్యాగం చేసిన వారిని మరియు ఆర్థికంగా సహాయపడిన ధర్మదాతలందరి కోసం ప్రార్థించుదము. దేవుని ఆశీర్వాదాలు వారందరిపై నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన గుడ్లవల్లేరు విచారణలో ఉన్న అన్ని కుటుంబాలు క్రైస్తవ దృక్పథంలో తమ జీవితాలను ముందుకు నడిపించుకునేలాగున తమ జీవన విధానాన్ని మలుచుకున్నట్లు అందరూ ఆదర్శ సంఘాలుగా వర్ధిల్లేటట్లు ప్రభు మనల్ని దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన విచారణలోని బాలబాలికలు, యువతీ యువకులు మరియు వృద్ధుల కోసం ప్రార్థించుదము. బిడ్డలు జ్ఞానమందును ప్రాయమందును దైవ అనుగ్రహాల సహాయంతో క్రైస్తవ దృక్పథంలో ముందుకు సాగాలని, మంచి పౌరులుగా ఎదగాలని మరియు వృద్ధులు వారి నిస్సహాయ పరిస్థితుల్లో తమ బిడ్డల ప్రేమ, ఆదరణ, అండతో ఆరోగ్య ఆనందాలు నిండుగా పొందాలని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన కోసం, మన సంఘం కోసం ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, ఒక విషయం మీకు చెప్పాలి. ఇప్పుడు మన పాలక పునీతులు పునీత ఫ్రాన్సిస్ సెవెరీ వారు, పునీత ఫ్రాన్సిస్ సెవెరీ వారు యేసు సభకు చెందిన గురువులు. అదేవిధంగా మాథ్యూ ఫాదర్ గారు, మీ విచారణ గురువులు కూడా యేసు సభకు చెందిన గురువులు. ఇక్కడున్న గురువులు చాలామంది మన విచారణ గురువులు తప్ప, మన మైత్రాసం గురువులు తప్ప మిగిలిన వారందరూ యేసు సభ గురువులే. యేసు సభ మన శ్రీ సభలో ఒక పెద్ద, అత్యంత పెద్దదైన ఒక సంఘం. దాన్ని ఏమంటామంటే మన అది కాదు ఇది మఠవాస సంఘం, ఒక మఠవాస సంఘం. దాన్ని స్థాపించిన వాళ్ళు ఇగ్నేషియస్ లోయోలా గారు. దాన్ని స్థాపించడానికి వాళ్ళతో ఉన్నది కూడా ఫ్రాన్సిస్ సెవెరీ వారు. ఫ్రాన్సిస్ సెవెరీ వారు ఆయన గురువైన తర్వాత ఆయన్ని ఇండియా పంపించారు. మొదటి యేసు సభ గురువు భారతదేశానికి రావడం ఆయనే కదా, ఆయనే వచ్చారు. వచ్చి కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే పనిచేశారు. ఇక్కడ పనిచేసి అక్కడ వెస్ట్ కోస్ట్ అంటే ఆ పశ్చిమ తీరం, అరేబియా సముద్రం ఆ ప్రాంతంలో ఉండి అక్కడ గోవా, అదేవిధంగా మంగళూరు, కొన్ని కేరళ ప్రాంతాలు, అదేవిధంగా తమిళనాడు ప్రాంతాల్లో పర్యటన చేసి చాలామంది క్రైస్తవత్వం అందించారు ఆయన. అలా చాలా నిష్ఠతో పనిచేశాడు. దేవుని కోసమే పనిచేశాడు, ప్రభువు కోసమే పనిచేశాడు. ఇక్కడ ఉండటం చాలదని అక్కడి నుంచి జపాన్ దేశం వెళ్ళడానికి ప్రయత్నించాడు. జపాన్ వెళ్ళాడు. అక్కడ కూడా జపాన్లో కూడా చాలామంది క్రైస్తవులను చేశాడు. ఆ తర్వాత మళ్ళా చైనా వెళ్ళాలని ప్రయత్నించాడు. ఆ చైనా ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోయాడు. కానీ చివరికి చైనా తీరం చేరి అక్కడ చనిపోయాడు ఆయన. అంత మంచి సాక్షి మన క్రీస్తు ప్రభు అంటే. అటువంటి ప్రేమ, అదేవిధంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ వెళ్ళి సమస్త జనులకు బోధించండి అంటే అది తూచా తప్పకుండా పాటించి అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చి ఇక్కడ చనిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయిన ఆయన పార్థివ దేహం ఇంకా గోవాలో ఉంటుంది. బామ్ జీసస్ కథీడ్రల్లో దాన్ని పెట్టారు. ఈ సంవత్సరం ఇంకొకసారి కూడా మనకు చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి అందరూ చాలామంది అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పెద్ద సంస్థ మీ విచారణ నడుపుతుంది. మీ గ్రామానికి గురువుగా వచ్చారు మన మాథ్యూ ఫాదర్ గారు. మన విజయవాడ ప్రాంతంలో 1954 నుంచి లోయోలా కాలేజ్ ప్రారంభించారు వాళ్ళే. లోయోలా కాలేజ్ రెక్టర్ గారు మన ఫాదర్ గారు. అదేవిధంగా ఇక్కడ ప్రొవిన్షియల్ గారు, మిగిలిన ఫాదర్ గారులు అందరూ. అటువంటి పెద్ద సభ ఎంతో సేవ చేశారు ప్రపంచం మొత్తంలో. వందల కొద్ది యూనివర్సిటీలు, వందల కొలది హై స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు నడుపుతూ ఉన్నారు. చాలా చాలా పెద్ద సంస్థ. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు సేవ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచో ప్రైమ్ మినిస్టర్ వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసినట్టు ఉంది నాకు. అలా ఉందన్నమాట. ఆ విధంగా ఉంది. చాలా పెద్ద సంస్థ. మనం వాళ్ళందరినీ గౌరవించాలి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలి. చేద్దామా? ఒకసారి వాళ్ళు చప్పట్లు కొడదామా? వారందరినీ దేవుడు దీవించి కాచి కాపాడాలని, వాళ్ళ సంస్థను, ముఖ్యంగా వాళ్ళ సభను ప్రభు వాళ్ళకి అన్ని అనుగ్రహాలు దయచేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నారో వాళ్ళకి ఆ పరిష్కారం దయచేయాలని, వాళ్ళ గురువులందరినీ దీవించాలని అందరం కలిసి ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నీకు మొరపెట్టుకుని ప్రజలపై దయ చూపి ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవమును కొనియాడు నీ బిడ్డలు కాంక్షించునవి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు అర్పణ సమయం. ఈ అప్పద్రాక్షసములతో పాటు ఈ దేవాలయ
నిర్మాణమునకు సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని సమర్పించి ప్రార్థించుదాం. అర్పణ తీసుకువచ్చేవారు తీసుకురండి. పని సరి సని పని సరి ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి జీవించు కృతజ్ఞతాచరా ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక పేరు పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరములిచ్చి పేరు పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరములిచ్చి నీకు మారుగా మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు నీకు మారుగా మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు అందుకే కృతజ్ఞతార్చనా అందుకే కృతజ్ఞతార్చనా ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర దేవాలయమైన సమావేశమైన నీ ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరము పొందుదురుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు
నిలిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ దివ్యనామం ఎల్లడలా సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను ప్రతిష్ఠించుకున్న అవకాశము కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైన కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమైండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే ఇది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, రాజ్యము శక్తి మహాత్మ్యము గలవు రాజా పరిశుద్ధు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు. పరిశుద్ధుడవని దూతకన్నా ఇహ పరమండల అధిపతివై పరిపాలించే రాజు, ఇహ పరమండల అధిపతివై పరిపాలించే రాజు. మహోన్నతుడా ఏలినవార మీకే మా స్తుతి ఘన మహిమ, మహోన్నతుడా ఏలినవార మీకే మా స్తుతి ఘన మహిమ. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యము